అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏదైనా మనకు బానిస కావాలా, మనం దానికి బానిస కావాలంటే ఏం చెప్తారు గురుగారు? అది మనకు బానిస కావాలి, అంతే కదా. మనం ఎడక్ట్ కావద్దు. మరి ఇప్పుడు టీకు మీకు బానిస అయిందా, టీకు మీరు బానిస అయ్యారా? నేను బానిస కాలేదు, కానీ కాకపోతే మీరు ఒకటేమనుకుంటాను, చెప్పిన దాన్ని బట్టి చూస్తే టీకి మీరు బానిస అయ్యారు. బానిస కాదు. ఇప్పుడు దూర ప్రయాణాలకు పోతాను, బయట తాగను, కాంప్రమైజ్. ఆధ్యాత్మిక చింతన నిత్య దేవి వ్రతంతో ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక చింతన మీకెందుకు అది అలా అనిపిస్తుంది? నేను టీ తాగాలి అని మీ సెన్స్ ఎందుకు అలా చెప్తుంది అంటారు? సెన్స్ అనేది కాదు, కానీ ఒకటేంటంటే అదొక విధమైనటువంటి ప్రేరణ. ప్రేరణ అంటే ఏంటి? గురూజీలకు కూడా అలాంటిది ఉంటుందంట. బ్రాహ్మీ ముహూర్తం ఏ ప్రేరణ లేని వారే గురూజీలు సన్యాసులు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే దాంట్లో 3 విధాలుగా ఉంటాయి. మాకుండేటటువంటి తాత్విక ప్రేరణలు కొన్ని ఉంటాయి. సంధ్యావందనం టైం అయింది, నాడి కొడుతుంది, పా స్నానం చేయి, ఆచమనం చేయి, ప్రాణాయామం చేయి, ధారణకు ఉపకరణ. అది ఆధ్యాత్మికము. టీ అనేది వేరు. ఇది జీవ పోషణ. ఓకే, శరీరం ఉంది కదా, జీవ పోషణకు మీరు ఆహారం తీసుకుంటారు కదా, ఒక పూటైన ఆహారం తీసుకుంటారు, పళ్ళు పలహారాలు తీసుకుంటారు. మరి ఆ జీవ పోషణలో టీ ఎందుకు మిగతా టైంలో మాణికేశ్వర మాతలాగా, తాడవాయి శబరిమాతలాగా మౌనంలో కూర్చుంటే, బ్రహ్మంగారిలా కూర్చుంటే అది కూడా అవసరం లేదు. గంటలు గంటలు ప్రవచనాలు, స్టేజ్ ప్రోగ్రాంలు, లాంగ్ డ్రైవ్, ఇంకా అట్లా కూర్చొని భక్తులకు దీక్షలు, వారం వారం వాళ్ళకు మంచిగా చెప్పాలి. ఒక్కరొకరు ఒక్కొక్క సమస్యతో వస్తారు. అలా కూర్చొని కొంత నా శరీరానికి ఒక ధర్మం ఉంది కదా, కొంచెం దానికి ఉండేటటువంటి ధర్మాన్ని అనుసరించి కొంచెం నాలుకే తడుపుతా అంతే. టీనేనా కాఫీ కూడా? కాఫీ లేదు. కాఫీ మస్ట్ డేంజర్. ఎందుకు కాఫీ డేంజర్? సైంటిఫికల్లీ టీలో ఉన్నది ఏంటి, కాఫీలో లేనిది ఏంటి? టీ ఎలా ఉంటుందంటే, తేయాకు పౌడర్ని పాలతో కలిపి కాస్త పంచదార కలిపి ఇంత అల్లం ముక్కేస్తే అది శుద్ధమైంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. బ్రెయిన్కి సంబంధించిన ఒక కెమికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అది. దాట్స్ రైట్, నా అనుభవం ప్రకారం, నా మేధో విజ్ఞానం ప్రకారం. కాఫీ ద్వారా కెఫినల్ ఎనర్జీ అనేది చాలా ఓవర్ రేజింగ్లో ప్రొడ్యూస్ అవుతుంది, అది బోన్స్కి చాలా ఎఫెక్ట్. నా అనుభవం ప్రకారం, నేనేం రీసెర్చర్ని కాదు, ల్యాబొరేటరీలో నేను టెస్టులు చేయలేదు. మీరు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఋషికి ఉండేటటువంటి అలంకారం ఏంటంటే, ఋషులు ఒక చెట్టును ముట్టుకునేవాళ్ళు, దాంట్లో ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకి అర్థమయ్యేవి. ఇది ఏ రోగానికి పనిచేస్తుంది, దీని యొక్క సమూలాన్ని ఎలా వాడాలి, దీన్ని ఏ విధంగా వాడాలి, వాతము, పిత్తము, కఫము, ఇంద్రియాల యొక్క మూల శేషానికి, అది కూడా మళ్ళీ రేతస్సులో వాడాలా, చేతస్సులో వాడాలా, అలా గుణధర్మాన్ని పసిగట్టేటటువంటి 6th సెన్స్ యోగ మూలంతోనూ మాకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు సార్ ఇలా కూర్చున్నారు, వాట్ ఈజ్ హీ, అండ్ అట్లా అంతే. ఆ కాఫీని చూడగానే నా సైన్స్ అనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదు, టీ తాగు. ఋషుల గురించి అన్నారు కదా, ఋషులు అలంకార ప్రియులు అంటే ఏమంటారు? కాదు, అక్షరాల కాదు. అసలు అది నేను ఒప్పుకోను. ఎందుకు? అది వ్యామోహం, రజోగుణాత్మకమైనది. ఋషి ఎప్పుడే కానీ సాత్విక గుణ సంభవుడు. సాత్వికతకు అలంకారం ఉండదు. 3 అలంకారాలు ఉంటాయి, జ్ఞానం, వాక్కు, యోగం. ఈ 3 అలంకారాలు ఋషికి. దేంట్లోనైనా తను తాత్వికమైన ధర్మాన్ని అనుసరించి వాదించగలగాలి, దేనినైనా దర్శించి ఇవ్వగలగాలి లోకానికి. భావి తరాలకు తను సెల్ఫ్ డిజైనబుల్గా తాను ధ్యానంలో దర్శించి లోకానికి ధారబోయాలి. ఇవి అలంకారాలు యోగికి. ఈ భౌతికమైన ఆడంబరాలతో ఆయన ఉండకూడదు. కరెక్ట్గా చెప్పారు. షిరిడి సాయిబాబా కూడా అదే జరిగి ఉంటుంది, ఉంది వాస్తవం. ఓకేనా? ఇకపోతే మనకు మీరు గోశాలలకు వ్యతిరేకమా అనుకూలమా? మీరు గోశాలలు ఉండాలి, వ్యతిరేకమని మీరు ఒక మాట అన్నారు ఇంతకు, గోశాలలో బంధించి మేపేలా కాకుండా అన్నారు అనమాట. అంటే గోశాలలో బంధించి అన్న వర్డ్ కరెక్ట్ అంటారా? నేనేమంటానంటే, హైదరాబాదు పట్టణంలో ఒక ప్రధాన గోశాలలు 3 ఉన్నాయి, పెద్ద పెద్ద గోశాలలు ఉన్నాయి. షాద్నగర్ దగ్గర ఒకటి ఉంది, గట్కేశ్వర దగ్గర ఒకటి ఉంది. ఎన్నో అడవి ప్రాంతాలు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి. వెళ్ళి ప్రభుత్వాన్ని అడగండి, అడవి ప్రాంతంలో గోశాల పెట్టి అక్కడ సంరక్షణ చేసి వాటిని వదలండి. అవి సంచార జీవులు, నిర్బంధన జీవులు కావు. సంచార జీవులు, వాటి కాళ్ళు చేతులు ఆడితేనే దాని లోపల క్షీరసాగర మదనం జరుగుతుంది. దేవతలు క్షీరసాగర మదనం చేశారో లేదో తెలియదు, కానీ ఒక విషయానికి వస్తే చేశారు. అందరికీ అర్థం కాదు కదా. ప్రపంచానికి సంబంధించిన వాణి మనం ఇస్తున్నాం. అందరికీ చేశారంటే సిద్ధాంతం ప్రకారంగా గురువులందరూ ఒప్పుకుంటారు, చేశారు, సత్యం. అందరికీ అర్థం కాదు. గోవులో నిత్యం క్షీరసాగర మదనం జరుగుతూ ఉంటుంది. అలా ఉత్పన్నమైన అమృతధార దాని పొదుగుల్లో వస్తుంది, దాన్ని నడపాలి. ఒకటేతోనే ఉండొద్దు, గోవు ఉండొద్దు. గోవును బంధించడం కూడా పాపం అంటది శాస్త్రం. మనము చూసాం అఘోరీలు, అంటే మీ చిన్నతనంలో కావచ్చు, మా చిన్నతనంలో కావచ్చు, ఓకేనా, అఘోరీలను మనము వింటుండేవాళ్ళము. అఘోరాలు
అఘోరీలు ఎక్కడో కాశీలో ఉండేవారట, వారణాసి అవతల అక్కడ నదీ తీరం అవతల ఉండేవారట. అది ఇది వాళ్ళు శ్మశానాల్లోనే ఉంటారు, విభూది పూసుకునేది శవాలను కాల్చిన దాన్ని భస్మాన్నే పూసుకుంటారు, శివుణ్ణి ఆరాధిస్తుంటారని మనం చూసామన్నమాట. దుస్తులు లేకోకుండా ఉంటారు వాళ్ళు, శవాలను పిక్కు తింటుంటారని విన్నాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసి దాదాపు ఒక 4-5 సంవత్సరాల చూసి ఎక్కువగా మాకు అఘోరీలు కనిపిస్తుంటారు, ప్రజల్లోకి వచ్చేసారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. ఏంటి అసలు ఈ నిజంగా వాళ్ళ అఘోరీలైనా, అఘోరీలు వేరు నాగసాధులు వేరా, ఉంటే అయినా వాళ్ళిద్దరికి తేడా ఏంటి అసలుకి? నాగాస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. హీ విల్ బి సుప్రీం లెవెల్ ఆఫ్ యోగా. వాళ్ళు బయటికి రారు. ఎవరు నాగసాధులు? నాగాస్ రారు. అది కేవలం డివైన్ ఎనర్జీ ఎక్స్పోజింగ్ టైంలో మాత్రం వస్తారు. పుష్కరాలు, కుంభమేళ లాంటి సమయాల్లో యూనివర్సల్ నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ యాడ్ అయినప్పుడు మాత్రమే ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి వస్తారు. సమాజాన్ని పావనం చేయడానికే వాళ్ళు బయటికి వస్తారు, అంతే. అఘోర అంటే అర్థం ఏంటంటే ఘోరం కానిది అఘోరం. ఘోరము కానటువంటి చర్య, ఘోరం కానటువంటి దైనందిన దినవిధానం, అది అఘోరం. ఇంకోటి గోరి అంటే సమాధి. గోరి అంటే సమాధి. నీకు గోరి కడతాను చూడరా అంటారు మోటుగా. గోరి అంటే సమాధి, దానికి వ్యతిరేక పదం, పర్యాయ పదం సమాధి. సమాధి స్థిరుడై ఉన్నవాడు అఘోరి, అంతే దాని డెఫినేషన్. వీళ్ళు ఎక్కువ ఇప్పుడు మనకు జనాల్లో ఒక జనవాసాల్లో కనిపిస్తున్నారు, జనజీవన స్రవంతిలో కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా సామాన్య ప్రజలకు దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా. ఇప్పుడు జనవాసాలలో ఉంటున్నారు, జనజీవన స్రవంతిలో కనిపిస్తున్నారు. ఎందుకంటారు? టోటలీ సమాజం అంతా చెడిపోయింది. ఇప్పుడు అఘోరి కాళీమాత మందిరాలు హైదరాబాద్లో కట్టారు. ఓకే. అటువంటి అఘోరమైనటువంటి దేవతా శక్తులు మానవాళి సమూహం మధ్యలో ఉండొద్దు. నీ ఉన్నంత వరకు అఘోరి గురువుని అని చెప్పి ఆ గుడి కట్టావు, చేస్తావు. తర్వాత నీ ఒక సెల్ టవర్ని పెట్టావు, దాని నుంచి వచ్చే రేడియేషన్ తట్టుకోలేక గ్రామాలే ఇబ్బందులు పడుతున్నాయి. ఒక దేవతా శక్తి అంటే సామాన్యమా? ఎంతోమంది ఉగ్రదేవతలను, ఎంతోమంది భయంకరమైన దేవతలను జనాల మధ్యలో తెచ్చి నిలబెడుతున్నారు. మళ్ళీ నేను అఘోరాని, అఘోర కాళి, శ్మశాన కాళి, దక్షిణ కాళి. దేవతలకు ప్రాతినిధ్యం లేదు, ధర్మం లేదు, వాళ్ళ సాంప్రదాయాలకు లేదు, వాళ్ళ కట్టుబాట్లకు లేదు. నన్ను చాలామంది అడిగారు, మధ్యలో నల్ల ఫేస్తో ఉన్న అమ్మవారు మహాకాళి అంటున్నావు కదా, నాలుక బయటికి లేదే అన్నారు. ఎందుకుంటుంది కాళికదేవికి నాలుక బయటికి? రాక్షస సంహారం చేసేటప్పుడు. అంతే. ఇక్కడేం సంపనికి వచ్చిందా? కాపాడడానికి వచ్చింది. నేను సాత్వికుడను. అంటే చాలా ఆలయాలకు మనం చూడు, కాళికామాత నాలుగు బయటికి పెట్టే ఉంటారంట, శివుల పెట్టి నాలుగు బయట తీవ్రతంగా ఉంటారు. వాస్తవంగా కాళీతంత్రం ప్రకారంగా కాళికదేవికి పత్తితో వేసిన వస్త్రం కట్టకూడదు, బట్ట కట్టకూడదు. వేస్తే పూలదండ, అది కూడా కొన్ని పూలదండలు ఆవిడ మెచ్చింది, మిగతా పూలు వేయకూడదు. మందారం పువ్వు, కమలం పువ్వు, ఇకపోతే మల్లెపువ్వు, తక్కువ మల్లెపువ్వు, ఎక్కువ శాతం ఇవి రెండే అమ్మవారికి ఇష్టం. కదంబ పువ్వుల మాల, ఇవి అంతే. ఇంకెక్కువ ఆమె ఇష్టపడదు. ఆమె టోటలీ డిఫరెంట్ మహాకాళి. తారాతంత్రం, కాళీతంత్రం ప్రకారంగా అసలైన కాళీ పూజలు సమాజంలో చేయట్లేదు. ఇది సత్యం. నేను శ్రీ విద్యలో ఉన్నాను, నేను అమ్మవారి దాసునే కదా, అమ్మ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తాను. టోటలీ డిఫరెంట్. అఘోరీలు అనేవాళ్ళు సావు సమృతం ఉన్న పొలిమేరలకు రారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అఘోరీగా మారిన ఒక ట్రాన్స్జెండర్ చాలా హల్చల్ చేశారు. గోడవాళ్ళు అంటే ఎక్కడ పడితే ఆడ కారులో వెళ్ళడము, కొద్దిగా మళ్ళీ వివాహం చేసుకున్నాము, మేము సంసార జీవితంలోకి వెళ్తున్నాము, అఘోరీగా ఉంటూనే సంసార జీవితము, గోడవాళ్ళు, ఇదంతా ఎందుకంటారు? ఇదంతా వీటి గురించి ఏమంటారు అసలు? స్పిరిచువల్ సైకోయిజం అనాలి దాన్ని. 4 నెలల తర్వాత నువ్వు మాట్లాడు, ఆమె పరిస్థితి ఏమవుతుందో అని చెప్పాను. వాస్తవంగా జైలుకి వెళ్ళింది, ఈ రచ్చరచ్చ రంబోలా అంతా జరిగిపోయింది. ఆమె నాకు మళ్ళీ కూడా ఫోన్ చేసింది, యాంకర్ గారు, గురుదేవ మీరు చెప్పినట్టుగా ఆమె ఇట్లా అయిందని. నేను చెప్పగా జరగలేదు, అహంకారం కాదు. కాలగతుల యందు ఆచార విరుద్ధం చేసిన వాళ్ళకందరికి పట్టే గతి గదే. సాంప్రదాయం వేరు, కట్టుబాట్లు వేరు, ఆచారం వేరు, ఆమె చేస్తున్నది వేరు. ఎక్కడ నిలబడుతుంది? నిలబడదు. అందుకే వికటించింది. అది తెలిసి నేను ఆ మాట అన్నానే తప్ప ఆమె అలా కావాలని అనలేదు. జరగబోయేది నాకు తెలిసి నేను చెప్పలేదు. శాస్త్ర మర్యాదకు విరుద్ధంగా ఉన్నది, వికటిస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఈమె ఎవరైతే మీరు చెప్పారో, షీఈస్ టోటలీ ఫ్రాడ్. 100% చెప్తాను నేను. మళ్ళీ ఆమె మీద నాకు విద్వేషం లేదు, ఆమె మీద నాకు కోపం లేదు, ద్వేషం లేదు. తనెవరో పాపం, తన వైరాగ్యం, తన పిచ్చి తనది, నేను కాదనను. కానీ ఈ పెళ్లి చేసుకోవడము, ఇదంతా తిరగబడడం, పోలీసులను కొట్టడము,
ఈ పోలీసుల మీదకి బూతు పదాలు వాడడం, ఇది కొంచెం అన్పార్లమెంటరీ లెవెల్లో ఉన్నది కూడా శాస్త్రీయత కాదు. శాస్త్రం అంటే గవర్నమెంట్, గవర్నమెంట్ అంటే శాస్త్రం. గవర్నమెంట్ని గౌరవించినంత వరకే సిద్ధాంతం. అంతే. 100% ప్రభుత్వ ధిక్కరణ ఎప్పుడే కానీ చేయకూడదు. ప్రభుత్వ ధిక్కరణం అంటే దేశాన్ని ధిక్కరించినట్లని, జాతీయతను ధిక్కరించినట్లని, ధర్మం జాతీయతను ఎదమీనేసుకొని నడవాలని చెప్తుంది శాస్త్రం. ఒక గురూజీగా చెప్పండి, మీరు చేతబడి, వశీకరణ ఇవి నమ్మచ్చా నమ్మకూడదా? ఇందేగా జరుగుతాయంటే చేతబడి అనేది ఉంటుందా? వశీకరణ దగ్గర కళ్ళతో చూసి వశీకరణ చేసుకుంటారు. చేతబడి అనేది చిన్న వెంట్రుకలు కట్ చేసి తీసుకెళ్ళి, మనం ధరించిన గుడ్డ పీలకు తీసుకెళ్ళు, అంటే మనం నడిచినప్పుడు మన పాదాల కింద ఉండే మట్టి తీసుకెళ్ళు చేతబడి చేశారు. బొమ్మలకు సూదులు గుచ్చుతారు, అదేదో అని చెప్తుంటారు. పూజలు ఇవన్నీ నిమ్మకాయలు పెట్టి తంత్ర విద్యలు, తాంత్రిక విద్యలు అని అంటుంటారు. ఇవన్నీ నమ్మచ్చంటారు గురుగారు? 100%. ఇప్పుడు మైరావణుడు వచ్చి సుగ్రీవుడిలాగా మారు వేషం వేసుకొని వచ్చి రామలక్ష్మణులను సమ్మోహనపరిచి భద్రకాళికి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు రామాయణంలో. ఆ సమ్మోహనపరచడం అంటే ఏంటి? ఈ మారు వేషంతో రావడం ఏంటి? అక్కడ బలి ఇవ్వడం ఏమిటి? ఇది రామాయణంలో జరిగిందా లేదా? జరిగింది. ఆధ్యాత్మికంలో ఈ తాంత్రిక విద్యలు ఉంటాయంటారు గురుగారు? 100% ఉన్నాయి. తాంత్రికత ఆధ్యాత్మికతకు తాంత్రికతకు తేడా లేదంటారా? రెండు ఒకటే. ఒక శరీరానికి రెండు కండ్లలాగా. అసలు తాంత్రికం అంటే భయానకం, బీభత్సం, బెదిరింపు చేష్టలు కావు. తన్ అంటే శరీరం, తన్ అనేది శరీరం. తనువుతో చేసేటటువంటి ప్రక్రియలు, తనువుతో చేసేటటువంటి పూజలు, తనువుతో చేసేటటువంటి ఆ ఆధ్యాత్మిక కైంకర్యాలు, తంతులే తంత్రములు. తన్ శరీరం, తనువుతో చేసేటటువంటి ప్రక్రియలు. అది మంత్రోచ్చరణ లేకుండా చేయబడాలి. మనసుతో చేసేటటువంటి మంత్రోచ్చరణ పూజ, మనసుతో చేసేటువంటి ప్రేరేపణ మంత్రములు. మన్ అంటే మనసు, తన్ అంటే శరీరం. యంత్రము అంటే యానం అంటే ప్రయాణం. భూయానం, జలయానం, ఆకాశయానం ఎలాగో భగవంతుని యొక్క చెంతనకు తీసుకువెళ్ళేటటువంటి ఆ కనెక్టివిటీ సిస్టమ్ యంత్రమే యంత్రము, యానంత్రము, యంత్రము. ఇవన్నీ వైదికంలే. జనాలను మోసం చేయడానికి వీళ్ళు చూపించినటువంటి కోణం వేరు. ఊరకే భయపడతారా? భయపడరు. ఊరకే మోసపోతారా? మోసపోరు. ప్రలోభ పడాలంటే ఏదో చెప్పాలి అని, ఇంతే. మీరు గురూజీగా మారారు కావచ్చు, మీకు శాస్త్రాలు అన్నీ మీకు తెలుసు, వేదాలు శాస్త్రాల గురించి కాస్త పఠనం చేసి ఉంటారు కాబట్టి ఆ నాలెడ్జ్ అవుతున్నారు. ఒక చిన్న బిడ్డ, పసిబిడ్డ, ఆడపిల్లని తీసుకుంటారు. పుట్టినప్పుడు ఆడపిల్ల చక్కగా అలంకరిస్తారు, తల్లిదండ్రులు మురిసిపోతారు ఆడపిల్లని చూడగానే. అంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఆ పిల్ల ఎదుగుతున్న కొద్దీ కూడా చాలా ఇష్టం. కాలికి గజ్జగట్టి ఇంట్లో గల్లు గల్లు మన ఆడపిల్ల తిరుగుతుంటే ఆనందం వేరు. ఇంట్లో పట్టు పావడా వేసుకుని ఆడపిల్ల తిరుగుతుంటే అంత ఆనందంగా ఉంటుంది తల్లిదండ్రులకు. ఆ పిల్ల పెరిగి పెద్ద అయినాక అన్నిట్లో ఉంటుందంట. గుడులకు వెళ్తుంది, పూజలు చేస్తారు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది, అన్నీ చేస్తారు. బొట్టు పెట్టుకుంటుంది, పూలు పెట్టుకుంటుంది, గాజులు అన్నీ చక్కగా ఉంటుంది. పెళ్ళి అయ్యేంతవరకు ఇవన్నీ కొనసాగుతాయి. పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయినా కూడా ఒక గృహిణిగా చాలా చక్కగా ఉంటుంది అనమాట. నిత్యం ఎవరు వచ్చినా కూడా ఒక గృహిణి మోములో బొట్టు లేకపోయినా కూడా అమ్మ బొట్టు పెట్టుకో అంటారు, గాజులు వేసుకో అంటారు, అన్నీ చెప్తుంటారు. ఇదంతా ఒక మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనం అనుకుంటాము. అంతవరకు బాగానే ఉంటుంది కదా. బాగానే అంటే వివాహం అయ్యేంత వరకు అమ్మాయి అమ్మాయిలాగే ఉంటుంది. పూలు పెట్టుకుంటుంది, గాజులు పెట్టుకుంటుంది, అన్నీ చేస్తుంటుంది కదా. దేవుడికి మొక్కుతుంది, పూజలు చేస్తుంది. మధ్యలో వచ్చేవాడు భర్త. ఎక్కడి నుంచో వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఏదో కాలం చిన్న చూపు చూసో ఏదో జరిగి ఆ భర్త చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇక ఈ పుట్టినప్పటి నుంచి ఉన్న ఏవైతే ఉంటాయో మన సాంప్రదాయ ప్రకారం అమ్మాయికి బొట్టు ఉండకూడదు అంటారు, గాజులు వేసుకోకూడదు అంటారు, పూలు పెట్టుకోకూడదు అంటారు, అసలు పూజా పునస్కారాలు చేయకూడదు అంటారు. ఎందుకు ఇవి నాకు అర్థం కాలేదు అసలుకి. ముఖ్యంగా భర్త చనిపోయిన తర్వాత ఆ వితంతువు బంధువుల ఇళ్ళకి రావాలన్నా కూడా ఒక ఆలోచన. 11 రోజులు గుడిలోకి పోవాలి, వచ్చిన ఏదో మజ్జిగ ఇస్తారు బయట నిలబెట్టి, ఆ మజ్జిగ తాగాలంటారు, మజ్జిగ తాగి ఇంట్లోకి రావాలి అంటారు, రాకపోతే అరిష్టం అంటారు. ఏదన్నా చెడు జరిగితే ఆమె మా ఇంటికి వచ్చింది దానివల్ల ఇది జరిగింది అంటారు. ఇవన్నీ ఏంటి? భర్త అనేవాడు మధ్యలో వచ్చేవాడు. కాలం అక్కడి వాడు చనిపోతాడు, లేదా భర్త బతికి భార్య చనిపోతుంది. ఇవన్నీ భర్తకు వర్తించవు. ఆడేం తిరుగుతాడు, ఎవరింటికైనా పోతాడు, ఓకేనా, ఏమైనా చేస్తాడు, పూజలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఇవన్నీ మహిళకే ఎందుకు వర్తిస్తాయి? ఏ శాస్త్రం చెప్తోంది? ఇవన్నీ కూడా స్పిరిచువల్ డిస్క్రిమినేషన్స్. ఇవన్నీ కూడా ఏ శాస్త్రంలో ఉంది? ఇవన్నీ కర్మ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటాయి. వీళ్ళు ఏం నమ్ముతారంటే, నమ్మే వాళ్ళందరూ కూడా ఏ పాపం ఏ కర్మ లేకపోతే చిన్న వయసులో ఈవిడకు మొగుడు చనిపోయాడు, ఏదో పాపం చేసి ఉండాలి, ఈమె ఎందుకు పాపం ఉంది కాబట్టి వస్తే ఆ పాపం యొక్క
పంకిలము మాకు చుట్టుకుంటదేమో అనే భయం. అరే వాడి కర్మ సిద్ధాంతం ప్రకారం వాడు చనిపోయి ఉంటాడండి, ఆ పాపం ఈమెకెందుకు? నమ్ముతారు జనాలు. అయితే దీంట్లో ఒక విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక చిన్న సందేహం మీరే నాకు తీర్చండి. ఎవరైనా చనిపోతే పోలీసులు అక్కడ పోగానే క్యాప్ తీస్తారు. ఎందుకు తీస్తారు? డాక్టర్ స్టెథోస్కోప్ చేస్తాడు చనిపోయిన డిక్లేర్ అవ్వగానే, ఎందుకు తీస్తారు? సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు వ్యక్తం చేస్తారు కదా. ఒక స్త్రీ భర్త ఉండగా అలంకరించుకునేటటువంటి శృంగారమైనటువంటి అలంకార ప్రాయుక్తమైనటువంటి సువాసిని ధర్మాలను భర్త పోయిన తర్వాత త్యాగం చేయి. ఆ అలంకారాలు పెళ్లికి ముందు కూడా ఉంటాయి, యువతిలో కొన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి. బొట్టు ఇది అన్నీ ఓకే, ఉంటాయి, బొట్టు గాజులు పూలు అన్నీ ఉంటాయి, ఏమి ఉండలేవు, అన్నీ ఉంటాయి. అవి కొనసాగుతాయి, భర్త వచ్చిన తర్వాత కొనసాగుతాయి. భర్త వచ్చిన తర్వాత అలా ఉండడం, ఇంకా అవి లేకోకుండా ఉండడం కరెక్ట్ కాదు అంటారు. ఓకే, అయితే ఏంటంటే కాళ్ళకు మెట్టెలు మెళ్ళో పుస్తే పాపిట్లో కుంకుమ భర్త వచ్చిన తర్వాత వస్తాయి. ఓకే. పువ్వులు నష్టన బొట్టు గాజులు కామన్. మీరు ఎక్స్ట్రా వచ్చేది మెల్లో పుస్తలు, కాళ్ళకి మెట్టలు మాత్రమే ఎక్స్ట్రా వస్తాయి, మిగతావన్నీ కామన్. నష్టన ఈడ పాపెట్లో కుంకుమ మెట్టెలు పుస్తే ఈ భర్తతో వచ్చేవి. ఇక్కడ బొట్టు పువ్వులు గాజులు కామన్, పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలు అలంకార భాగం, అది ఓకే. ఈ మూడింటినే శాస్త్రం తీయమని చెప్పింది, ఇది సత్యం. మరి భర్తతో పాటే వచ్చిన పుస్తలు మెట్టలు తీసేయడం ఆనవాయితీ. మిగతా అతను లేడు కాబట్టి అతని వల్ల సంక్రమించిన పుస్తలు మెట్టలు తీసేద్దాం అంతే. మరి అతను లేకుండా సంక్రమించిన, అంటే తమ పుట్టిన హిందూ సాంప్రదాయం ప్రకారం సంక్రమించిన వాటిని ఎందుకు తీసేయాలి? తీయాలని లేదు, ఇది మధ్యలో కల్పింపబడినది. ఏ విధంగా అంటే సమాజంలో మేధావులకు ఏం తక్కువ లేదు కదా, అందులో మేధావులకు కుబుద్ధి ఏం తక్కువ లేదు కదా, దుర్బుద్ధి, అధికార దాహం, అధికారికమైనటువంటి ఆ ధీరత్వం ఉండేది కదా. ఏమన్నారు? నిన్ను విధవగా గుర్తించడం ఎట్లా? నీవు అందరితో పాటు తిరుగుతావు, విధవరాలివన్నీ ఎట్లా గుర్తించాలి చెప్పని అడిగారు. ఓకే ఓకే, ఇది ఒక ఐడెంటిటీ కోసం ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం, అంటే కామన్వెల్త్ ఆఫ్ నాలెడ్జ్తో. నీవు అందరితో పాటు తిరణాలకు వెళ్ళావు, నీవు ఒక భర్తతో సంసారం చేశావని, ఇద్దరు పిల్లల్ని కన్నావని, పిల్లలు పుట్టలేదు, ఒక్క రాత్రి ఆయనతో పడుకున్నావని, సమాజంలో వచ్చావు, వాడు చనిపోయాడు, నీవు ఒక భర్తతో కూడి ఉన్నావని గుర్తించేది ఎట్లా? మెట్టెలా చీర కింద గడితే కనబడవు, పాపెట్లో బొట్ట ఒకవేళ సమయం కుదరలేక పెట్టుకోలేదు అనుకుందాం, పుస్తెలా లోపలేసుకున్నాం అనుకుందాం, కనబడలేదు, బయట కొంగు వేసుకున్నావు, ఎట్లా గుర్తుపట్టాలి నిన్ను? మీరే సమాధానం చెప్పండి. ఇలా దానికి ఇండికేషన్ ఇది ఏదో సంథింగ్ ఇస్ మెనీ మోర్ ఆఫ్ రీజన్స్. ఆ మహిళ అంత మందిలో ఎంత బాధింపబడతాది అనేది ఏమైనా ఉంటుందా? ఈ యొక్క హీనత్వం, ఈ కుక్షితత్వము, ఈ హింసించే కోణం రాను 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 చాలా పీక్ ఆఫ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే సతీ సహగమనం వరకు వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెరిగినా ఒక వితంతురాలు బంధువులు ఇళ్ళకి ఎప్పుడైనా వస్తే, మొదటిసారి వస్తే మజ్జిగ దాగి రావాలి అంటారు. ఏముంటుంది మజ్జిగ దాగి? కొన్ని సాంప్రదాయాల్లో ఉంది, అన్నిట్లో అయితే లేదు. వాస్తవంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నేను కూడా చాలా మందిని ఖండించాను. మొన్న ఒక ఆమె ప్రవచనాల్లో కూడా ఈ ప్రశ్న అడిగింది, మీరు అన్నట్టుగా ఏడుచుకుంటూ అడిగింది, పాపం చాలా బాధపడుతూ అడిగింది ఆమె. నేను కూడా చెప్పాను, చూడమ్మా అటువంటిది ఏం లేదు, ఇది ధర్మానికి శాస్త్రానికి సంబంధించింది కాదమ్మా, వ్యక్తిగత ప్రేరణ వల్ల కొంతమంది కల్పించినట్టు కుతంత్రం. తంత్రం కాదు, శాస్త్రం కాదు, వేదం కాదు. వేదంలో సువాసిని మర్యాదలు చాలా చక్కగా ఉన్నాయి. అమ్మవారే ఒక సువాసిని, పెద్ద ముత్తైదు, ఆది ముత్తైదు. ఆ తల్లిని నేను కొలుస్తాను కాబట్టి నా మాట నమ్మమ్మ, అటువంటివి లేవు, నీవు అభేర పడకు, ధైర్యంగా ఉండు, బొట్టు పెట్టుకో, హ్యాపీగా ఉండమ్మా అని చెప్పాను. ఇంకొక మాట ఏమడిగినామే, గురుదేవా నేను చిన్నదాన్ని పెళ్లి చేసుకోవచ్చా అన్నది. లక్షణంగా చేసుకో, నీకు నచ్చిన వాడు ఎవరంటే చెప్పు, నేనే పెళ్లి చేస్తా అని చెప్పిన. సూపర్ గురుగారు, ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. స్వేచ్ఛ ఉంటుంది పాపం. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? ఎవరైనా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవడం కన్నా మించిన దౌర్భాగ్యం వేరొకటి లేదు. గురుగారు, ఒక యువతికి కావచ్చు, ఒక మహిళకు కావచ్చు, వివాహం అయింది అని తెలియడం ఎట్లా? సాంప్రదాయకమైన చిహ్నములు నేను చెప్పినట్టుగా మట్టెలు, నష్టన కుంకుమ, అంటే పాపెట్లో కుంకుమ, ఇక్కడ కుంకుమ కాదు, మంగళసూత్రము. కరెక్ట్ కదా? మీరు చెప్పిన దాంట్లో ఈ ఇక్కడ ఈ నుదుటిన పాపిట్లో కుంకుమ పక్క తీద్దాం మనం, అది చాలా మంది పెట్టుకుంటారులేండి. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది కదా, అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు టెక్నాలజీని ఫాలో అవుతుంటారు. కాళ్ళల్లో మెట్టలు ఉండవు, మెడలో పుస్తలు ఉండవు. కొన్ని మెడలు అయితే బోసిగా ఉంటాయి, కొంతమంది అయితే మరీ కష్టం మీద వెంట్రుక వాసి మందం ఉండే నల్లపూసల దండ వేసుకుంటారు అనమాట. వెంట్రుక వాసి మందంతో నల్లపూసల దండ. ఎగ్జాక్ట్లీ. ఏమి కొంతమందికి అది కూడా ఉండదు అనమాట. బోసి మెడ, బోసి కాలు. అమ్మాయికి పెళ్ళి అయిందా లేదా అని ఎవరికి తెలియదు. పెళ్ళి అంటే గౌరవం ఉంటుంది, పెళ్ళి అయిందా లేదా అని. ఇప్పుడున్న యూత్ ఎలా ఉంది, అబ్బాయిలు
ఇదే డిస్కషన్ ఉంటుంది, అమ్మాయికి పెళ్ళి అయిందా కాలేదా, పెళ్ళి అయిందా. చాలామంది ట్రైన్లలో పోయినా బస్సులలో పోయినా ఎక్కడైనా ఫంక్షన్లో చూసినా అయిందా లేదా కన్ఫ్యూజన్లో ఉంటారు అన్నమాట పాపం. ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. సమాజ మర్యాద కోసమన్నా మనం కొన్నింటిని ధరించాల్సి వస్తుంది. లైక్ సేమ్ ఒక డిఎస్పీకి కొన్ని స్టార్స్ ఉంటాయి, ఎస్పీకి కొన్ని స్టార్స్ ఉంటాయి, క్యాప్స్ మారుతాయి, స్టార్స్ మారుతాయి, ఐడెంటిఫికేషన్ టోటలీ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ద సింబాలిక్ కోడ్ ఆఫ్ నాలెడ్జ్ అది. దాన్ని చూసి తెలిసిన వాడు గుర్తుపట్టవచ్చు. మళ్ళీ వాళ్ళకి అవసరం లేదు కదా, కాకి వస్త్రాలు వేసుకుంటే అయిపోయేది, లాఠీ పట్టుకుంటే ఒక గన్ను పట్టుకుంటే అయిపోయేది. అది ఎందుకు పెట్టారు? నర్సుకు ఒక డ్రెస్సు, డాక్టర్కి ఒక డ్రెస్సు, అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క డ్రెస్సు, ఒక్కొక్క కోడ్. అంటే కేవలం ఇవన్నీ సమాజంలో అందరికీ గుర్తింపబడడానికి పెట్టినటువంటి మర్యాద సూచకములు. అందుకోసమని వేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు ఇప్పుడు పిల్లలకి, అదొక ఫ్యాషన్ అయిపోయింది కదా. తల్లిదండ్రులు కూడా చెప్పడం లేదు, వదిలేశారు అలా. ఓకే, ఎస్, తప్పు. అదే తప్పు, అదే పొరపాటు. నీకు నచ్చకపోవచ్చు గాక, ఇంతింతలా పుస్తెలు ఎవడేసుకుంటాడని నువ్వు అనొచ్చుగాక. ఓకే, సభ్య సమాజంలో తిరుగుతున్నావు కాబట్టి 10 మంది కోసమన్నా పద్ధతి పాటించు. పద్ధతి పాటిస్తాను. అంటే పుస్తలను మెట్టలను తీసి బీరువాలో భద్రంగా పెడుతున్నారు. ఒక ఆఫీసర్కి అంటాను నేను, ఏమండి ఆ యూనిఫామ్ తీసేసి నువ్వు రాండి అంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వై? ద డిపార్ట్మెంట్ రూల్ ఈజ్ రూల్. శాలరీ తీసుకుంటాం, సమాజంలో నాకు గుర్తింపు వచ్చింది కాబట్టి వేసుకొని తిరుగుతాడు. నీవు ఒక మహిళవు, స్త్రీగా పుట్టడానికి 32 ధర్మాలు ఉన్నాయి శాస్త్రం ప్రకారంగా. పురుషుడుగా పుట్టడానికి 16 ధర్మాలే. ఓకే, ఫీమేల్కి డబల్ ఉన్నాయి. అంటే స్త్రీయే గొప్ప. ఎస్, ఎగ్జాక్ట్లీ, 32 ధర్మాలు. ఎగ్జాక్ట్లీ, అక్షర సత్యం. మీరు నన్ను ముందు ఒక ప్రశ్న అడిగారు, గురూజీ మీరు అమ్మవారినే ఎందుకు కొలిచారన్నారు కదా. 6 months రీసెర్చ్ చేశాను, హూ ఈ సుప్రీం పవర్, ఎవరు గొప్పవాళ్ళు అన్న దాని మీదే 6 నెలలు రీసెర్చ్ అయిందంటే నమ్మండి. అప్పుడు అర్థమైంది, స్త్రీ ప్రాతినిధ్యం వహించినటువంటి వేదం, స్త్రీ సాక్షాత్తు అగ్ని, స్త్రీ సాక్షాత్తు దైవం, ప్రత్యక్ష దైవం. ఆమె స్నానం చేయకపోయినా పవిత్రురాలే. ఓకే, ఎగ్జాక్ట్లీ. పురుషుడైతే స్నానమాచరించాలి, శిఖాబంధనం, యజ్ఞోపవీత మార్జనం, తిలకధారణ, ఆచమనం, ప్రాణాయామం, తర్వాత దేవతతోనికి పో. మరి స్త్రీ స్నానం చేయకుండానే దైవారాధన పూజా కార్యక్రమం చేయొచ్చా? మళ్ళీ అక్కడ ఇంకొక, మరి స్నానం చేయకపోయినా పవిత్రురాలు అన్నాను, పూజకు ఉపక్రమించమని. పవిత్రురాలు అయితేనే కదా పూజకి అర్హులు అవుతారు. ఆమె స్నానం చేయకుండా నమస్కారం చేసుకోవచ్చు, పురుషుడు చేయకూడదు. తంతులు వేరు, పక్కకెడదాం. తంతు వేరు, పురుషుడు వెళ్తున్నది తంతుకు. ఆమె తంతులు చేయాల్సి వస్తే స్నానం చేసుకుని వెళ్ళవచ్చు. ఈ ఆచమనం ప్రాణాయామాలు లేవు. ఉదయమే వంట గదిలో వంటను అంటే స్నానం ఆచరించక మహిళ వంటకు ఉపక్రమించంటారా? చేయకూడదు. దీంట్లో విజ్ఞానమైనటువంటి మూలకాలు మనం చూడాల్సి ఉంటుంది. బ్యాక్టీరియో ఫార్మింగ్ సంబంధించింది మనం చూస్తే, క్లినికల్ ఎవిడెన్స్ మనం చూస్తే కూడా స్నానం చేసుకొని చేయడం మంచిది. శాస్త్రం ఏం చెప్పింది? అనారోగ్యంగా ఉంది చేయకపోయినా పర్వాలేదు. శాస్త్రం మీన్స్ ఇది కూడా క్లినికల్ ఎవిడెన్సే. లేకపోతే వృద్ధురాలు చల్లగా వాతావరణం చేయలేవు, ఓకే క్యారీ ఆన్. పసిపిల్ల క్యారీ ఆన్. అన్నీ బాగుండి కూడా నువ్వు అలా వెళ్ళొద్దు, సృష్టిగా స్నానం చేసి పవిత్రంగా వెళ్ళు. మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కూడా అది మంచిది. శాస్త్రం ఇంకోటి ఏం చెప్పింది? స్త్రీలు యజ్ఞోపవీతం వేసుకోకూడదా, స్త్రీలు యజ్ఞం చేయకూడదా, స్త్రీలు వేదం చదవకూడదా, స్త్రీలు ఇది చేయకూడదా అని వివాదాలు ఉన్నాయి సమాజంలో. ఈరోజు కూడా అంటే అమ్మాయిలు అంటే 13 సంవత్సరాల లోపు ఉన్న అంటే అంతవరకు ఎందుకు పుష్పవతి కాని అమ్మాయి ఎవరైనా మనకు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళవచ్చు, కానీ ఆ తర్వాత వెళ్ళకూడదు అంటారు కదా. అది కూడా ఇప్పుడు గొడవ జరుగుతుంది. దీంట్లో ధార్మికమైనటువంటి లోతు నీతి మనం చూడాల్సి వస్తే, స్త్రీ ప్రత్యక్ష గాయత్రి, ఆమెనే గాయత్రి, ఆమెనే వేదం, వేరే వేదంతో ఆమె పనిలేదు అని నేను అంటాను. స్త్రీ నిత్యం బగబగబండేటటువంటి అగ్నిహోత్ర, ఆమెకు వేరే యజ్ఞంతో పని లేదు. ఓకే, నేను నమ్మిన సత్యం, నేను ఆ పరదేవతని పూజిస్తున్నాను కదా, ఒక తల్లి కంటేనే నేను పుట్టిన. కానీ ఇంకొక మాట ఏం చెప్తానంటే, ఆమెకు కర్మ సిద్ధాంతం సంబంధం లేదు. పురుషుడికి అవసరం, అందుకే కర్మలు చేయాలి. తను నిత్యం మర్యాద, నిత్యం ఆమె గౌరవనీయురాలే, నిత్యం పూజనీయురాలే. ఒక్క సువాసిని సాక్షాత్తు పరదేవతో సమానం అని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నది. సువాసిని ధర్మం ప్రకారంగా స్త్రీ ఏ విధంగా ఉత్తమురాలన్న దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, స్త్రీ శరీరం ఎక్కడ కూడా 2 భాగాలతో అతికినట్టుగా ఉండదు, ఏకంగా డిపాజిటెడ్గా ఉంటుంది స్త్రీ శరీరం. పురుష శరీరం వృషణాల కింది నుంచి ఒక గీత లాంటి ప్రదేశంగా 2 భాగాలు కలిసినట్టుగా మనకు ఒక ప్రదేశం ఉంటుంది శరీరంలో, వృషణాల కింది నుంచి అంగం కింది వరకు. స్త్రీకి అలా ఉండదు, శరీరం అంతా కూడా ఎక్కడ కూడా అతికినట్టుగా ఉండదు. వై? తను స్వతంత్రురాలు. సృష్టిలో
ఫస్ట్ స్త్రీ పుట్టిందా పురుషుడు పుట్టిందా అని చెప్తే స్త్రీ పుట్టింది. స్వయం సంయోగ శక్తి చేత స్వయం ఓజస్సు చేత పురుషుని తర నుంచి తీసిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఆ విధంగా పురుషుడు ముందు స్త్రీ ముందు. ఎగ్జాక్ట్లీ. ఆ విధంగా వేదం కూడా ఏం చెప్తుందంటే వేదం అపౌరుషేయం అనగా స్త్రీ యొక్క ధార్మిక సూత్రానికి ప్రమాణం. ఓంకారం నుంచి స్త్రీ శక్తి పుట్టింది, ఆదిశక్తి. ఆదిశక్తి నుంచి త్రిమూర్తులు వచ్చారు. ఎక్కడ చూసుకున్నా స్త్రీ స్వతంత్రురాలు. ఆమె అవమానానికి గురి అయ్యిందంటే అది వినాశనం. రామాయణం, మహాభారతం, ఇక్కడ ద్రౌపది అంతే 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 అంతే. దాంట్లో అది శాసనం. ఇంకా శాసనాలు ఇవన్నీ చెప్పారు కూడా. ఇప్పుడు శాస్త్రం పెరిగిపోయింది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. గర్భవతులుగా ఉన్నవారు 9 నెలల ఇక పురుడు పోసుకోవాలి, డెలివరీ అంటే ఇప్పుడు ఎవరు కూడా ఆగేటట్లేదు. గడియలు, మంచి రోజు అవి చూసుకొని ఆ రోజు సర్జరీ పెట్టుకుంటున్నారు. మొత్తంగా ఆ రోజు దాని ద్వారా పిల్లల్ని ప్రసవించేవారు ఎక్కువైపోయినారు. ఓకేనా. అయితే సాధారణ నొప్పులతో 9 నెలలు కూడా నెలలంతా మోసి నెలలు పూర్తయ్యాక సాధారణ నొప్పులతో పిల్లల్ని కలిగేవారు చాలా తక్కువ అయిపోతున్నారు అన్నమాట. అయితే ఆ కర్మగాలి వాళ్ళు వచ్చి అది సాధారణ నొప్పులతోనే సాధారణ బిడ్డకు జన్మనిస్తే కదా అది అమావాస్య అయింది అనుకోండి, ఇక చచ్చినట్టే. అమావాస్య రోజు పుట్టింది, అమావాస్య రోజు పుట్టాడు, ఏమి జరిగినా కూడా అమావాస్య రోజు పుట్టాడు, అమావాస్య రోజు పుట్టింది, ఇదే మాకి కర్మ అంటుంటారంట. అది నిజంగా అమావాస్య రోజు పిల్లలు పుడితే అంత చెడ్డ గురుగారు? ఈశ్వరుని యొక్క ప్రేరణతో ఈశ్వరుడు గర్భకోశమునందు ప్రేరణ కలిగించగా యోనిరంధ్రములు తెరుచుకొని పుట్టిన బిడ్డకు ప్రమాణం, ముహూర్తం, కాలము, సమయం ఆపాదం అవుతాయి. ఆరో లెవెల్స్ కూడా అలా డెవలప్ అయ్యి వస్తాయి. కాబట్టి తల్లి తన యొక్క త్రికరణ శుద్ధితో త్రికరణ శక్తితోటి తీయాలి బిడ్డని. అలా పుట్టిన బిడ్డనే బిడ్డ. ఇప్పుడు కోసి తీసుకునే వాళ్ళంతా కూడా అయోనిజలు. అయోనిజలు వాళ్ళందరూ. పూర్వం అయోనిజలు ఎవరంటే అగ్నిలో నుంచి వచ్చేవాళ్ళు, హోమగుండంలో లేదా పువ్వులో వచ్చేవారు, కాయల్లో వచ్చేవాళ్ళు అని మేము చదువుకుంటుంటాం శాస్త్రంలో. ఇప్పుడు అందరూ మీ నుంచే వస్తున్నారు, యోని నుండి ఎవరు రావట్లా. కలియుగం అంతా అయోనిజలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. కరెక్ట్. ఆ విషయానికి వస్తే అసలైన జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా, కాల గణన సూత్ర సిద్ధాంతం ప్రకారంగా యోని నుండి వచ్చిన మనుజుడు పూర్ణ మనుజుడు అని నేను అంటాను. ఎందుకంటే పిండం వచ్చేటప్పుడు యోని నుంచి స్రవింపబడేటటువంటి నీరు, రక్తం, మురికంతా కూడా ఆ మహిళకు ఎంతో ఉపయుక్తమై ఉన్నది. డాక్టర్లు కోస్తారు, తీస్తారు, కొంత రక్తం పత్తితో నదువుతారు, ఇంక అట్లే పెడతారు, కుడతలు పెడతారు, వస్తారు, కుట్లు పెడతారు, అయిపోయి ఆమెకి ఎఫెక్ట్. కష్టమైన పర్వాలేదు, నొప్పులు వచ్చినప్పుడే సహజ శక్తిని వినియోగించు. ఇక్కడ ఏం లేదండి, ఆడవాళ్ళు కొంత ఈ సినిమాలు చూడడం కానుండి చెడిపోయినరు. కరెక్ట్. ఎట్లా, ఇప్పుడు గోవు ఉంది, కుక్క ఉంది. కుక్క ఒక కాన్పుల 9 పిల్లల్ని కంటది, పంది ఒక కాన్పుల 20 పిల్లల్ని కంటది. దానికి తెలియదు ఇది నొప్పి అని. వీళ్ళు ఏదో ఊహించుకుంటారు, ఒక్కరిని కూడా తీయనికే బాధపడతారు. అంటే ఇప్పుడు మానవుని యొక్క విజ్ఞానం పెరిగింది, మానవుని యొక్క విజ్ఞానం పెరిగిందని మనం అంటాం కదా, పెరిగింది, నేను ఒప్పుకుంటా. కుక్క ప్రసవిస్తున్నంత ఈజీగా కూడా మానవుడు ప్రసవించలేక కృత్రిమంగా మారుతున్నాడంటే విజ్ఞానం ఎక్కడ డెవలప్ అయింది? ఓకే. పోనీ ఇది ఇలా ప్రసవిస్తే నొప్పికి భరించలేక వాళ్ళు ఇలా కోసుకుంటున్నారు గురూజీ, మనం మొగోళ్ళం, మనం మాట్లాడకూడదు అనుకుంటే దానివల్ల నీకే నష్టం, పుట్టే బిడ్డకు కూడా ఇబ్బందే. పూర్ణమైనటువంటి వికాస తరంగిణితో రాడాడు, నేను రాసిస్తా, నొప్పైనా పర్వాలేదు భరించు, బిడ్డను సుఖప్రసవం చేసుకోవడానికే ప్రయత్నించాలి. ఒకవేళ శారీరక శక్తి సరిపోలేదంటే ఓకే, డాక్టరు చెప్తాడమ్మా వద్దు, అది సెకండరీ. అసలు వీళ్ళు ఏం ట్రై చేయరు, వీళ్ళకు సైకాలజీ ఉంది. సినిమాలు చూస్తారు కదా, వాళ్ళు అరిసే అరుపులు చూస్తారు కదా, ముందుకే వాళ్ళ యొక్క మానసిక శారీరక శక్తిని కోల్పోతారు, వీళ్ళు డౌన్ఫాల్ అయిపోతారు. దయచేసి తల్లులకు అందరికి ఒక విజ్ఞప్తి, మీ శక్తిని వాడండి, నీ బిడ్డకు ఉపయోగపడతావు, అది నీ ఊపిరితో వానికి పునర్జన్మనిస్తావు. అందరికి ఒక విజ్ఞప్తి, ఒక రిక్వెస్ట్. ఇంకా దీంట్లో వాళ్ళ యొక్క వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఈ ఆధునికమైనటువంటి పనులకు అలవాటు పడి కూర్చొని బట్టలు ఉత్కురి, గర్భవతులు కూర్చొని బట్టలు ఉత్కురి, కూర్చొని ఏదైనా దంచుర్రి, శాటతోన జరుగుర్రి, కూర్చొని అంట్లు తోముర్రి, కూర్చొని ఎక్కువ పనులు చేయరి, కూర్చొని లేవురి, యోని కండరాలన్నీ కూడా స్మూత్గా మారుతాయి. అప్పుడు నీకు పెయిన్ రాదు. మా అవ్వ చెప్తుండే మోటుగా, తిరగలి తిప్పిన ఆడిది 100 మందిని కనొచ్చా అంటుండే. తిరగలి 100 మందిని కనొచ్చా అంటుండే. ఇప్పుడు మా అవ్వకి ఏం తెలుసు పాపం, జోగు కనకమ్మ మా అవ్వ పేరు. మా అమ్మ 7 మందిని కనదు మమ్మల్ని. అంటే మా అమ్మకు పెయిన్ వచ్చలేదా? ఒకసారి ఆలోచన చేయండి. జగతిలో అందరి స్త్రీలకు సమానమైన శక్తి ఉంటుంది.
స్త్రీ అబల కాదు, అతి బల. నిజం, వాళ్ళకు ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్తో మనకు 50% ఉంటాయి. ఇది అక్షర సత్యం. స్త్రీ గురించి చాలా గొప్పగా చెప్పారు కాదు. అంటే ఆ స్త్రీ గురించి ఇంకొక విషయం, స్త్రీ అంటే ఒక మహిళలకు నెలసరి రావడం అనేది నా దృష్టిలో ఒక సైన్స్. అది ఎగ్జాక్ట్లీ, ఓకే, నేను కూడా సైన్స్ మాత్రమే. నేను కూడా నెలసరి అనేది ఒక సైన్స్ వారికి. మరి ఆ నెలసరి సమయంలో 5 రోజుల పాటు వాళ్ళు దేనికి పనికిరారన్నట్టు ఉంటారన్నమాట. నువ్వు బ్యాక్టీరియల్ ఎఫెక్టివిటీ అదంతా. ఓకే, అంటే అలా స్రవింపబడ్డటువంటి ఆ నెత్తుటి చుక్కను ల్యాబ్లో టెస్ట్ చేయండి, డాక్టర్ బ్రెయిన్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆనాటి కాలంలో పతంజలి లాంటి ఋషులు కేవలం ఆమెను చూసే చెప్పారు ఆ ఆరా లెవెల్స్ని. బహిష్ట అయిన ఒక స్త్రీ యొక్క చుట్టూ 5 రోజుల వరకు ఒక నెగిటివిటీ ఆరా అనేది స్ప్రెడ్ అవుతుంది. కరెక్ట్ 6వ రోజు మళ్ళీ అంతా పాజిటివిటీ కిందకి వస్తుంది. అలా చూసి మిగతా విషయాలు పక్కన పెడితే పూజా కార్యక్రమాలు కూడా పాల్గొకూడదు అంటారు. దానికి సంబంధం ఏంటంటారు? అంటే ఉచ్చరించేటటువంటి మంత్రాల చేత అక్కడ ప్రొడ్యూస్ చేసే మెటీరియల్స్ తోట, తంతులతోటి, కైంకర్యాలతోటి ఒక అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ మీరు బాడీలో నుంచి విడుదలయ్యేటటువంటి ఈ ఎఫెక్టివిటీ నుంచి దీనికి రియాక్షన్ ఏర్పడుతుంది, రియాక్షన్ వస్తుంది. అందుకే ఈ 5 రోజులు నువ్వు దగ్గర పోవద్దు. అది ఎంతసేపడుకున్నా విరోధ భావంతో ప్రతిఫలాలు ఇస్తుంది, సరియగు ఫలాలు రావు, వికటిస్తాయి. కాబట్టి నువ్వు దూరంగా ఉండని చెప్పారు. ఇది మర్యాద. ఇది కాస్త వివక్ష కూడా అయింది మీరు అన్నట్టుగా. మరీ కుచించి, మరీ హింసించి, మరీ ఓవర్గా వాళ్ళని అవాయిడ్ చేసేటటువంటి పద్ధతులు కూడా వచ్చాయి. లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపారాధన, పూజా కార్యక్రమాలు ఎలా చేయాలంటారు? ఇవన్నీ నేచర్ రిఫ్లెక్షన్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా నేచర్ రెస్పాండింగ్కి సంబంధించిన, పర్యావరణ సిద్ధాంతానికి సంబంధించింది భౌతిక పూజలన్నీ కూడా. పర్యావరణాన్ని మనకు ప్రతికూల సానుకూల పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి ఇదంతా కూడా. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే 2 విషయాలు ఉన్నాయి శాస్త్రంలో. ఒకటి పాతివ్రత్యం, రెండవది సాధ్యమైనంత వరకు సదాచార సంపన్నం. సదాచారంగా నడుచువాడికి లక్ష్మి తన వెంట నడుస్తుంది. రెండవది పాతివ్రత్యం. ఈ రెండిటి వల్లనే లక్ష్మి వాళ్ళెంటి వస్తుంది, వీళ్ళు లక్ష్మితోనికి పోవాల్సినటువంటి అవసరం లేదు. అంగములారింటితో వేదాధ్యయనము చేసిన, అష్టసిద్ధులను సాధించిన నిన్ను నేను వరించనని స్వర్గలక్ష్మి సాక్ష్యం చెప్పింది. నారదుడు అడిగితే మరి ఎవరిని వరిస్తావు? పతివ్రతలను, సదాచార పరాయణులను నేను అనుసరిస్తాను. దీక్షల ద్వారా, దాని ద్వారా వస్తే కర్మ తొలగిపోవచ్చు, పాపాలు పోవచ్చు, శాపాలు పోవచ్చు, నీకు పునర్జన్మకు అవి ఉత్తమమైనటువంటి మార్గంగా మారవచ్చు. కానీ లక్ష్మి రావాలంటే సదాచారము శ్రేష్టము, పాతివ్రత్యం పరమధర్మం. ఎందుకంటే కమలవాసిని నారాయణ హృదయాస్థితే కమలస్థితే మహాలక్ష్మి అన్నారు. అంటే మలం, మలం అంటే మురికి, మలం అంటే మురికి లేకుండా, దేనియందు నీవు మలినమై కాకుండా ఉండుటయే లక్ష్మికి ప్రీతిపాత్రమైనటువంటి దర్శనం. కాబట్టి మలం వాసిని. ఎవరి యందు కూర్చుంటావంటే ఏ విధముగా మాలిన్యం కానివన్నీ వాని యందు ఉంటాను అన్న సత్యం. మళ్ళీ ఇక్కడ ధనమనినా డబ్బు అనుకోవద్దు. డబ్బు వేరు, ధనం వేరు. ధనలక్ష్మి అంటే సంతానం, సేవకులు, వాహనాలు, ధాన్యము, చివరికి వచ్చేది డబ్బు. 5వ కేటగిరీ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, యశోలక్ష్మి, కీర్తిలక్ష్మి, గృహలక్ష్మి. వీళ్ళందరూ లక్ష్ములే. అన్నీ కలిపితేనే లక్ష్మి. మనీ ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్. మనీ ఈజ్ వన్ ఆఫ్ పార్ట్, అంటే ఒక శాఖ. గురుగారు, దేవుడు అన్నది ఒక నమ్మకం, ఓకేనా? దేవుడు ఉన్నాడు అన్నది ఒక నమ్మకం. అది మన ఆచారం. నమ్ముతాం దేవుణ్ణి, ఇలా కొలవాలి, దేవుని ఇలా కొలవాలి. రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారు, విష్ణుమూర్తి ఇలా ఉంటారు, సత్యనారాయణ స్వామి ఇలా ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉంటారు అనేది మనము వాళ్ళ విగ్రహాలను చూసి, చిత్రాలను చూసి, శివుడు అంటే లింగం, ఇట్లా దేవుడు ఒక నమ్మకం. కానీ దేవుడును నమ్మినంతగా అంతకన్నా ఎక్కువగా దయ్యాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయని నమ్మే వారి సంఖ్య ఎక్కువైపోతుంది అనుకో. రాత్రిపోయి నాకు దయ్యం కనిపించింది, నా వెంటబడింది, నన్ను పట్టుకోబోయింది, మా అమ్మ ఆత్మ దీంట్లో తిరుగుతుంది, ఆ ఊళ్ళో ఒక ఆమె చనిపోతే అతని ఆత్మ తిరుగుతుంది, ఆ చెట్టులో ఉంది, ఆ మర్రి చెట్టులో ఉంది, అలా పోవద్దండి, రాత్రి పూట ఆ ఆత్మ వస్తుంది, ఆ దయ్యం వెంటబడుతుంది. ఇవి నమ్మచ్చంటారు గురుగారు? రోగాన్ని జస్టిఫై చేసేది డాక్టర్. ఆయన ఒక అర్హతతో, ఆయన మెడికల్గా చదివి ఉన్నవాడు, అనుభవం ఉన్నవాడు చేస్తాడు. ఈ దయ్యాలను, భూతాలను, ప్రేతాలను, పిశాచాలను, క్షుద్ర శక్తులనంతా జస్టిఫై చేసేది మంత్ర సాధకుడు. గురువులో కూడా ఈ రైట్స్ ఉండవు. మంత్ర సాధకుడు ఈ భూత ప్రేతాలను జస్టిఫై చేసి చెప్తాడు. అందరికీ అనుభవాలు ఉండవు. ఇది కేవలం ఏంటంటే వాళ్ళ మానసికమైన బలహీనత, భయం. సైంటిఫిక్గా వాళ్ళకు జ్వరం ఉంటుంది, గాలి సోకిందని నమ్ముతారు.
గాలి అంటే ఏంటి? కనబడకూడని ఒక వికృత వాయువు. ఆ వికృత వాయువుని మనం హైడ్రోజన్ అనొచ్చు, హీలియం అనొచ్చు, ఇంకోటి వేరే వేరే అనొచ్చు. అది ఎక్కువగా మన బాడీలో డెవలప్ అయితే కూడా మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయని డాక్టర్లు కూడా చెప్తారు. ఈ గాలి సోకిందన్నా ఆ వాయువుని పీల్చుకుందామన్నా ఒకటే, చెప్పే పద్ధతులు వేరు. దీన్ని వికటించడానికి మెడికల్ ఫార్ములాస్ వీలు వాడితే, ఇది వికటించడానికి వాళ్ళు నిమ్మకాయని ఒక విధమైన పద్ధతిలో తిప్పితే వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి ఆరానంతా నిమ్మకాయ తీసుకుంటే దాన్ని కోసి అక్కడ వాడేసి వస్తారు, అది కాస్త ఉపశమిస్తుంది. అట్లా గుడ్డు, కొబ్బరికాయ, పచ్చటి అన్నం ముద్ద, దాంట్లో మినుములు కలిపి, ఇవంతా కొంత ఎక్కడనో విజ్ఞానానికి సంబంధించినవే కానీ అంతగా పనిచేయకపోవచ్చు, కొంతలైతే పనిచేస్తాయి. అది కూడా అమ్మయ్య తీసేశారు, నిమ్మకాయ తిప్పేశారు అని మెంటల్గా ఫ్రీ అవ్వడం వల్ల కొంత తగ్గుతుంది. అంతే కదా. ఇంటికి వచ్చినా కూడా అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, బయట తిరిగి వచ్చేసి 10 మంది పొగిన అబ్బా దిష్టి తగిలింటుంది ఈరోజు అనేసి దిష్టి అంతా ఇటు తిరిగి తూతని వేసేస్తుంటారు అనమాట. 100% దిష్టి తగులుతుంది. మరి దిష్టి తీస్తారు గురు, ఆ నిమ్మకాయలు, ఆ పసుపు నీళ్ళు, ఆ కుంకుమ నీళ్ళు, ఆ ఉప్పు అది తీసిపోయి రోడ్లో పడేస్తారు. ఎవరైనా దాటితే దిష్టి దాటినాడు వీడికి ఇది చేసింది అంటారు. అదే గురుగారు, దిష్టి అలా తీసి పాడేసిన 15 నిమిషాల వరకు దాంట్లో పవర్ ఉంటుంది. 15 నిమిషాల తర్వాత డిస్ట్రాయిడ్ అవుతుంది. దిష్టి అనేది ఏంటి గురుగారు? దిష్టి అంటే ఇప్పుడు లైక్ ఒక కంప్యూటర్కి వైరస్ సాఫ్ట్వేర్కి వైరస్ వచ్చినట్లనే సిస్టమ్కి వైరస్ వస్తుంది అంటారు చూడండి. అవును, ఫోన్ హ్యాంగ్ అవుతుంది, కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది అంటారు కదా. అంటే దాన్ని ఒక సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని తొలగిస్తారు. సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని తొలగిస్తారు ఆ వైరస్. ఎగ్జాక్ట్లీ. ఓకేనా. ఇక్కడ నీకు ఏదైనా చేస్తే, జబ్బు చేస్తే నీకు ఒక టాబ్లెట్ ఏదో ఒక ద్వారా పోతుంది. ఇవి ఏంటివి? ఇక్కడ మనకు ఉండేటివి శాస్త్రంలో చెప్పారు, శరీరానికి అస్వస్థత చేకూరినప్పుడు మణి మంత్ర ఔషధాల చేత నిర్మూలన చెయ్యండి అని మనకు యోగ సూత్రాల లోపల ఆయుర్వేదంలో ధన్వంతరి రాశాడు. దేవవైద్యుడు, అశ్విని దేవతలు, మణి మంత్ర ఔషధాలు అంటే మనులంటే క్రిస్టల్ థెరపీ. కొన్ని రకాలైన మనులు, రత్నాల చేత సూర్యకిరణాలు వాళ్ళ మీద పడితే అవి రిఫ్లెక్ట్ అయ్యి మన ఆరా లెవెల్స్ని డెవలప్ చేస్తే శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి, ఐశ్వర్య కళలు వృద్ధి చెందుతాయని. ఫస్ట్ మనులు వాడాలి వితౌట్ సైడ్ ఎఫెక్ట్ అయ్యి మనుల చేత. తర్వాత ఔషధులు అనగా వనమూలికలు, వనస్పతులు, తినే ఆహారము, తాగే జ్యూసులు, తినే పండ్లు, ఫలాల చేత నీ బాడీని డెవలప్ చేసుకో. ఇవి రెండు పనిచేయకపోతే చివరిగా మంత్రప్రయోగం చెయ్యి. శబ్దార్థాలను ప్రేరేపించగా DNA కాలం అనేది కంపన స్థితికి వచ్చేస్తుంది. అది సత్యమైనటువంటి శరీర నిర్మాణ దశ. తల్లి గర్భమునందు అణువుగా ఉన్నప్పుడు నిన్ను ప్రేరేపించి అణువును విచ్ఛేదన చేసి పిండం చేసిన ప్రేరణ ఏది? ధ్వని. ఆ కంపనాన్ని క్రియేట్ చేసేది మంత్రం. అందుకే మంత్రప్రయోగం చెయ్యి. ఇప్పుడు ఈ దిష్టి పోవడంలో ఉండేటటువంటి మూలం ఏంటంటే, ఇప్పుడు చూడండి, మన శరీరంలో కదలికలు ఉంటాయి, దానికి అనుగుణంగా గుణం పుడుతుంది, భావం ప్రేరేపితం అవుతుంది. ఇవన్నీ కదలికలకు మూలంగానే ఏదో ఒక దాన్ని కదిలిచ్చి బాడీ మీద రాపిడి చేసి తీసుకెళ్ళి పడేస్తే తప్పకుండా వెళ్ళిపోతుంది. ఇది నమ్మకం కాదు, అక్షరాల జరిగిన సత్యాన్నే ఆచరణలో పెట్టుకున్నారు. కొన్ని మూఢనమ్మకాలు కూడా మారిపోయినాయి. మరీ మూఢనమ్మకం. మొన్న ఒకడు వచ్చాడు, నీకు పెరాలసిస్ సిమ్టమ్స్ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకోరంటే నాకు చేతబడి చేసిన అంటాడు. గద్దించి పంపించాను నేను, హై వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పాను. వాస్తుశాస్త్రాన్ని నమ్ముతారు గురుగారు? అక్షరాల నమ్మాలి. ఎందుకు నమ్మాలి? దానికి ఒక ప్రమాణం. మన శరీరమే ఒక వాస్తు పరంగా డిజైన్ చేసి ఇచ్చారు మనకు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ డిజైనబుల్ వాస్తు బాడీ. ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఎలా ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలి, అసలు ఎవడు నిర్మాణం చేశాడు అన్నదానికి ఇప్పటికి సైన్స్ దగ్గర వివరాలు లేవు. ఒకవేళ ఉంటే కృత్రిమమైన శరీరాన్ని వాళ్ళు తయారు చేసి ఇవ్వాలి, ఇస్తున్నారు, టెస్ట్ ట్యూబ్ బేబీ. కానీ అంత పరిపూర్ణంగా రావటం లేదు. మనల్ని తయారు చేస్తారు. 84 లక్షల జీవరాశులు మనం తయారు చేయలేదు. ఈ విధానాన్ని అనుసరించి ఇదంతా కూడా నేచర్ సైన్స్, పర్యావరణ సిద్ధాంతం, ప్రాకృతిక విజ్ఞాన దర్శిని. దీన్ని చాలా లోతుగా చూస్తే అర్థమవుతుంది. ఒంటికి వాస్తు, ఇంటికి వాస్తు. ఇంటికంటే ఏ మూల కేవలం ఉండాలి, ఏ మూల పెరగకూడదు, ఏ మూలలో ఏముండాలి అంటే ఒంటికి వాస్తు అంటే ఈ పొట్ట ఇవన్నీ తీసుకొని పొట్ట సక్రమం అంటే పొట్ట లావుగా ఉంటే అది కూడా అది వాస్తులో బట్టి సమంగా ఉండదు. కాబట్టి ఆ పొట్ట ఎక్కువగా ఉండడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివరు ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అది కొద్దిగా ప్రమాదకరమే. దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఒంటికి వాస్తు అంటారు. ఇంటికి వాస్తు అంటే ఈ మూల పెరిగింది, ఈశాన్యం పెరిగితే మంచిది, ఆగ్నేయ మూల పెరిగితే చెడ్డది. ఓకే, ఇటు చెప్తారంట. ఆగ్నేయంలో నీటితోటి ఉండకూడదు, ఈశాన్యంలో నీళ్లు పళ్ళ మెరుగు కావచ్చు, ఈశాన్యంలోనే నీళ్లు ఉండాలి. ఇవన్నీ దండిగా చెప్తుంటారు వీటిని. అయితే ఓకే, ఇంటికి వాస్తు, ఒంటికి వాస్తు అనేది కాస్త నమ్ముదాం మనం. కానీ ఆలయాలకు, దేవుళ్ళకు వాస్తు ఏంటి? ఆలయాలకు కూడా వాస్తు వర్తిస్తుందంటారా? చాలా మంచి మాట అడిగారు. ఇది చాలా మందికి అవసరము. ఇండ్లకు ఉండేది వాస్తు, ఆలయాలకు ఉండేది ఆగమం, ఆగమ నిగమ.
దేవాలయాల ఆగమ నిగమ శాస్త్రాల ప్రకారము దేవాలయంకు ఉండేది ఆగమం, ఇంటికి ఉండేది వాస్తు. సంసారికమైనటువంటి సావు పుట్టు సమృత ఉండేదానికి వాస్తు, అవి లేని దానికి ఉండేది ఆగమం. దేవాలయంలో సావు పుట్టుకలు సమృతలు ఉండవు కాబట్టి ఇది ఆగమముతో వచ్చేటివి ఆలయాలు, వాస్తుతో వచ్చేటివి నిలయాలు, అనగా మన నిలయాలు. ఇందులో వాస్తు నమ్మాల్సిన అవసరం ఏంటంటే డైరెక్షనబుల్ సైన్స్. సూర్యుడు ఇక్కడ నుంచే ఎందుకు ఉదయించాలి, ఫస్ట్ పాయింట్. కొన్ని ఋతుపవనాలు కొన్ని దిశల నుంచి ఎందుకు రావాలి, సెకండ్ పాయింట్. వర్షం కురిసేటప్పుడు గాలి యొక్క అలికిడికి ఎందుకు తిరగాలి, ఏదో మారుతుంది, సమ్ రియాక్షన్ ఏదో జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈ దిశలు, కొలతలు, ఈ ఎత్తు పల్లాలు, వంట ఇక్కడనే వండాలి, మనం ఇక్కడనే పడుకోవాలన్నదానికి భూమి యొక్క భ్రమణ పీడన శక్తి ప్రేరేపితం అవుతుంది. ఆయన హృదయ స్పందనతో, నాడీ మండల వ్యవస్థతో స్పందిస్తోంది. ఇక్కడ ఇంకో ప్రశ్న రావాలి, అమెరికా లాంటి దేశాల్లో ఇవి వర్తించవా? వర్తిస్తాయి. వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు ఇదేనని గ్రహిస్తలేరు. ఏ విధంగా? పిచ్చివాడికి మలమూత్రాలు అవుతాయి, వాడికి తెలియదు నాకు మూత్రం వస్తుందని, విసర్జిస్తాడు, కడుక్కోవాలని తెలియదు, మంచోడు కడుక్కుంటాడు. మనదంతా వెరీ డెప్త్ కాస్మలాజికల్ సైన్స్, హిందూయిజం. పూర్వం మా పెద్ద మనసులో మాట అంటుంది మా వాళ్ళు, లందన్ నుంచి తోలు తీసి బయట వేస్తే అరపోల మేర వరకు దుర్గంధం పోయేది. నేను అంటుడి మా యవ్వని, ఏమంతా పోసే నా కూలి పోతే అయిపోతుంది కదా అని. వెంట్రుకను సగభాగం చీడేటటువంటి విజ్ఞానం కలిగిన వాడు మాది కూడా అంటుండే. అటువంటి పనిముట్లు ఉండేవంట. తోలు పనులు చేస్తారు కదా మాది వాళ్ళు, తోలుని ఇప్పటికీ బ్యాక్టీరియా ఫామ్ కాకుండా తోలు చెడిపోకుండా భద్రపరచడానికి ఇప్పుడు ఉండేటటువంటి సైన్స్ ఎన్ని కెమికల్స్ వాడుతుంది. ఇరాన్, ఇరాక్ లాంటి దేశాల్లో తోలు పరిశ్రమ చేసేటటువంటి ఫ్యాక్టరీలోకి వెళ్ళి చూస్తే నవ్వు వస్తుంది. మా వాళ్ళు మోటుగా చేస్తుండ్రి, సున్నపులందా చెక్కలందా అయిపోయి మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఎల్లమ్మ తల్లి అని కొలుస్తుండ్రి. పున్నం కమాసగా నీళ్ళు తోడలే, కొత్త నీళ్ళు నింపాలా అంటుండ్రి. పుండుకూర తిన్నోడు లండకాడు కోకుండ్రి, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎందుకు? పుండుకూర తింటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే అపాన వాయువు వదలొచ్చు, అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది, అది శరీర ధర్మం అది. అలా ఆ విజ్ఞానాన్ని అనుసరించి పుండుకూర తిన్నప్పుడు లండకాడు కోకురా అంటుండ్రి. మళ్ళీ గొడ్డుకూర తింటే కూడా పోమంటుండ్రి, కానీ పుండుకూర తింటే పోవద్దు అంటుండ్రి. కొన్ని ఉన్నాయి సింక్ అయ్యేటివి ఎక్కడనో, అవి మనకు అర్థం కావేమో, అర్థం చేయడానికి ప్రయత్నం చేయలేదేమో, ప్రతిదీ కొట్టేస్తూ పోయినామేమో అని ఒక్కసారి. కరెక్ట్ గురుగారు చెప్తుంటే అన్ని గుర్తుకొస్తున్నాయి. ఇంకొక విషయం, ఇక్కడ అమావాస్య రోజు బయటికి వెళ్ళకండి, చెడు కింద పడిన ఇబ్బంది, కింద పడకూడదు, బయటికి వెళ్ళకూడదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అమావాస్య రోజు దయ్యాలు ఎక్కువ తిరుగుతుంటాయి, ఆత్మలు ఎక్కువ తిరుగుతుంటాయి. మిగతా రోజుల్లో పడుకుంటాయి గురుగారు? నో. ఇక్కడ మనము యూనివర్సల్ సైన్స్ని ఇక్కడ కంపేర్ చేస్తాను, విశ్వ విజ్ఞానాన్ని, ఖగోళ విజ్ఞానాన్ని. పౌర్ణమి దాటిన తర్వాత అమావాస్య స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి తర్వాత చంద్రుడికి మధ్యలో, భూమికి మధ్యలో ఒక చర్య జరుగుతూ ఉంటుంది. చంద్రుడు క్షీణిస్తూ వస్తాడు, క్షీణ దశ నుంచి వెలుగుతూ వస్తాడు. ఆ వెలుగు క్షీణ దశల నుంచి ఆ లేజర్ థెరపీకి లేయర్స్ అనేది భూమిని తాకేటటువంటి ఒక కోణం. దీని కొంచెము ఆధ్యాత్మికంగా కలిపి, అప్పట్లో ఎక్కువ ఈ టెక్నాలజీ లేదు కదా, ఏం చెప్పారు? ప్రతిదాని దేవుని మీద ముడిపెట్టారు, వినకపోతే దయ్యం మీద ముడిపెట్టారు. వినకపోతే భయానికన్నా లొంగుతాడని సామధాన దండోపాయాలు కొన్ని వాడారు మన వాళ్ళు. వినకపోయేటోళ్ళకి బెదిరించి, విను, లేకపోతే ఇట్లా అవుతావు చూడరా. అప్పుడు కొంతవరకు వాళ్ళు క్రమబద్ధీకరింపబడి అణిగి మణిగి ఆచరణ యోగ్యంగా బ్రతికే వాళ్ళని. అలా చక్కగా చెప్పారు, చక్కటి విషయాలు. ఒక 2 ప్రశ్నలతో ముగించేస్తాను. మీ క్షేత్రానికి వచ్చే భక్తులు ఎక్కువగా ఎటువంటి కోరికలు కోరుతుంటారు? ఎలాంటి కోరికలతో ఇక్కడికి వస్తుంటారు? అసలు ఇక్కడికి వచ్చిన వారికి ఏ కోరికలు తీరుతుంటాయంట? ఎక్కువ రియల్ ఎస్టేటర్స్ వస్తున్నారు, ఏ మాట కా మాట చెప్పుకోవాలి. వ్యాపారం, విద్య, ఉద్యోగ, వ్యాపారం. దేవుళ్ళని కూడా వ్యాపారం చేసేసారు కదా ఈరోజు. చేశారు. నేనేమంటానంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఏదో ఇస్తానని దేవుని దగ్గరకు పోకు, నిన్ను ఇచ్చాడు చాలు. పొద్దున్న లేసి పొలిమేర ముఖం చూస్తున్నావు, పొద్దు ముఖం చూస్తున్నావు చాలు. నీ స్వయం శక్తిని అనుసరించి కష్టపడు. రాముడు దేవుని నమ్మలేదు, యుద్ధం చేశాడు. దేవుడే సత్యమై కాపాడితే దేవునికి ఆయుధాలు ఎందుకు? ఇట్లంటే పోరా, రాక్షసులు ఇట్లంటే పోరా. ఎందుకు ఆయుధం పట్టాడు? ఎందుకు యుద్ధాలు చేశాడు? దైవం సత్యం, నమ్మకం సత్యం, బానిసత్వం పనికిరాదు. ఇది నా పాలసీ. గౌరవించు, ఆచరించు. గౌరవం ఆచార తోడైతేనే
జ్యోతి ప్రజ్వలితం అవుతుంది. అంటే దర్శనాన్ని కూడా కొంటున్నారు కదా గురుగారు, డబ్బులు వెచ్చించి మరి కొంటున్నారు కదా. అది తప్పు. భగవంతుని ఎప్పుడు కొనొద్దు, అది తప్పు. దేన్నన్నా కొను, నువ్వు ఎక్కడైనా వ్యాపారం చేయి, దేవుళ్ళ దగ్గర వ్యాపారాలు వద్దు. చివరిగా గురుగారు తప్పుగా అనుకోవద్దండి, చివరి ప్రశ్న. ఒక అన్నగారిన కులం నుంచి వచ్చిన మీరు దినాభివృద్ధి చెంది ఒక పీఠానికి పీఠాధిపతి అయ్యారు, ఓకేనా, చాలా ఎత్తుకు ఎదిగారు, గురూజీగా మారిపోయారు. అలాంటి మీ దగ్గరకు ఇటీవల కాలం ఎవరైనా శిష్యరికం కోసము వస్తున్నారా? వస్తే వాళ్ళని స్వీకరించి ఎలా స్వీకరిస్తారు? లెక్క పెట్టలేదు, గుర్తున్నాయి చెప్తేమనుకోకండి. ఓకే ఒక 50 మంది బ్రాహ్మణులకు నేను దేవీ నవారణ మంత్ర శక్తిపాతం చేశాను. ఓకే. ఒక 100-200 మంది వైశ్యులకు చేశాను. ఇక రెడ్డిలకైతే లెక్కనే లేదు, అసంఖ్యాకములు వస్తున్నారు. అన్ని వర్గాల వారికి నేను మంత్రోపదేశం చేశాను, శిశరికం ఇచ్చాను. ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని మొత్తం గీలు లేరు అనికి లేరు, అసంఖ్యాకులు ఉన్నారు, అందరికి ఇచ్చాను. అది నా యొక్క అదృష్టము, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను. కనీసము నీడను కూడా తాకడానికి ఇష్టపడని జాతి సమాజం ధర్మంలో నీడను సైతం కిలోమీటర్ దూరంలో దళితుడు పోతున్నాడు అంటే వాని గాలి తగులుతుందేమని తెరలు అడ్డం కట్టేవాళ్ళు. కిలోమీటర్, 1 కిలోమీటర్. అటువంటి సమాజంలో నేను పుట్టి, ఆ ధర్మంలో పుట్టి, ఈనాడు నాచే దీక్షను పొందుతున్న వాళ్ళు ఉన్నారన్న ఒక సంతోషాన్ని సమాజానికి ధారపోసాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరికీ గర్వపడండి, సంబరాలు జరుపుకోండి, ఈ పీఠాన్ని సొంతం చేసుకోండి అంటాను నేను. నదీ స్నానాలతో పుణ్యఫలం వస్తుందా? ఏ నదుల్లో స్నానం చేస్తే మంచిది? సప్తజీవ నదులు ప్రధానం. అంటే 365 రోజులు ఎండిపోకుండా ప్రవహించు నదులు ప్రధానం, జీవనదులు. పుణ్యక్షేత్రాలకు పక్కన ప్రవహించే నదులు ద్వితీయం, తృతీయం ప్రాథమికంగా ఉండే అన్ని నదులు. ఎందుకు నదికి ప్రాధాన్యం ఇచ్చారంటే ఎన్నో ప్రదేశాల నుంచి ఓషధులను కలుపుకుంటూ ప్రవహిస్తుంది నది. మురికినంత కిందికి తీసుకుంటుంది, మధ్యమంలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఫార్మింగ్ లేయర్స్ అంతా మధ్యలో పెట్టి శ్రేష్టత్వాన్ని పైకి తీస్తుంది. అది నదికి ఒక్కటే ఆ గుణం ఉంది, సముద్రానికి లేదు. పుష్కర స్నానం అంటారు, పుష్కరాల సమయంలో నదీ స్నానం చాలా మంచిది అంటారు. మరీ ఎక్కువ పొలోమంటూ వెళ్ళిపోయి ఆ పుష్కరాల్లో స్నానాలు చేయడానికి మరి లక్షల మంది వెళ్తుంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. ఎందుకు ఆ రోజే ఆ పుష్కరాల్లో స్నానం చేస్తేనే మంచిది అంటారా? ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇస్తే తొందరగా ఎట్లా అప్లై చేసుకుంటారు ప్రజలందరూ. ఈ స్కీమ్లు ఇచ్చారని ప్రభుత్వం ఏదైనా ప్రచారం చేస్తే అట్లా యూనివర్సల్ కొన్ని రాయితీలు ఇస్తుంది కొన్ని నదులకు. ఆ పుణ్యాన్ని తీసుకోమని శాస్త్రం చెబుతూనే ఇంకొక మాట ఏం చెప్తుందంటే, పోలేని వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, వృద్ధులై ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, మరీ పీడితులై ఉన్నవాళ్ళు సమీప నదులకు వెళ్ళి కూడా స్నానం చేయొచ్చు. కేవలం దర్భపోసలు పట్టుకొని మునుగండి, అక్కెన్నే పోయి మునుగొద్దు. అలా నేను చెప్పి మొన్న కుంభమేళలో కొన్ని వేల మందిని ఎన్నో నదుల్లో స్నానం చేయించాను నేను. మీరు వెళ్ళారా కుంభమేళకు? వెళ్ళొచ్చాను. ముక్కు మూసుకొని ఎందుకు మునగాలంటారు 3 సార్లు గురుగారు? ముక్కు మూసుకోవడం అనేది కేవలం సైన్స్. అది సన్యాసి ముక్కు ముయ్యాడు. అదే ముక్కు మూసుకొని మునుగురా అంటారు. సన్యాసులు ముక్కు ముయ్యారు, హఠయోగులు, ఋషులు, యోగులు, సిద్ధులు, తాపసులు ముక్కు మూసుకొని మునగరాదు. ఇక వేరే వాళ్ళకంటే కేవలం ముక్కులోకి నీళ్ళు పోయి శ్వాస ఆడకుండా హార్ట్ అటాక్ లాంటి సమస్య ఉన్నవాళ్ళు ఇబ్బందులు అవుతాయని. నదికి పీడనం ఉంటుంది, నదికి అంతర్గత పీడనం ఉంటుంది కదా, శరీరం ఒత్తిడైపోతుంటుంది. అందుకే ముక్కు మూసుకొని జల్లిలేవు, ఇబ్బందులు అవుతాయని. ఒక పీఠాధిపతులుగా ఉన్న మీరు ఈరోజు ఒక గురూజీగా ఉన్న మీరు లోక కళ్యాణం కోసం ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? కరోనా వచ్చినప్పుడు అమ్మవారిని 7 రోజులు నేను నిరాహారంగా ప్రశ్న అడిగాను. లోకం అంత ఇట్లా అల్లాడిపోతుంది కదా, నేను చచ్చిపోయినా బాగుండేది, నా కళ్ళెదురు ఇట్లా అవుతుంది కదా. ఆనాడు ఎందరో ఋషులు, గౌతముడు ఏడ్చాడు కరువు వచ్చినప్పుడు. నేను ఒక ఋషి సాంప్రదాయంలో ఉన్నా, నేనేమన్నా చేసేది ఉంటే చెప్పు. ఉడతా భక్తిగా నేనేదో పెద్ద ఇది చేయను, ఉడతా భక్తిగా ఏదైనా ఒక యజ్ఞం చేస్తున్నా, ఏదైనా మంత్రం దర్శనమి, ఇంతవరకు చేసిన మంత్రాలు కొత్త మంత్రాలు చేస్తా. అమ్మవారు ఒక చిన్న వాక్కు, ఒక చెవిలో శబ్దం పడింది, విశ్వమాత కళ్యాణం చేయి విశ్వ కళ్యాణం అయిపోతుంది. అలా కన్యగా ఉన్న ఒక గోవును, సమకాలికమైన కోడెను తీసుకొని గోమాత కళ్యాణాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వగలిగాను. అది గర్వించదగ్గ విషయం నా వరకు. అద్భుతంగా. ఇక ఈ ముగ్గురమ్మల ప్రతిష్ట వాస్తవంగా భారతదేశంలో ఎక్కడ లేదు. ఉలిదెబ్బ తగలని విగ్రహం ఇక్కడ ఉంది, ఒక్కసారి ఆలోచించండి. ఆ చెక్కేటటువంటి శిల్పి మూత్రం చేసి చెక్కొచ్చు, గుట్కా పాన్ తిని ఉమ్మిచ్చి చెక్కొచ్చు, వాడు చెక్కంగా వాళ్ళ కులగోత్రంలో ఎవరైనా చనిపోయిన తర్వాత చెక్కొచ్చు, వాళ్ళ భార్య బహిష్టుగా ఉన్నప్పుడు అన్నం వండి పెడితే తినొచ్చి చెక్కొచ్చు. రకరకాల వైఫల్యాలు ఉంటాయి శిల చెక్కడంలో. మరి అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించాలంటే మొత్తం మట్టి. ఓకే, మొత్తం మట్టి. ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో 9 రోజులు మన
అంబాత్రయ్య పీఠం ఛానల్ లైవ్ తడి పెడతారు. తగిలితే ఏం కాదు ఆ, అమ్మవారు. ఇప్పుడు దేవి నవరాత్రులు 9 రోజులు దేవి అష్టోత్తర శతనామ కలశాభిషేకాలు చేస్తారు 108 కలశాలతో. ఆ, ఏం భిన్నం కాదు. ఏం కాదు. కొన్ని పాషాణాలు పులిమాము, ఆ. అంటే కొన్ని పాషాణాలు బంధనాలు వేసాము, అందుకే మొత్తం మట్టి. ఏమి కాదు. ఏం కాదు. ఇదంతా జగన్మాత నాకు ఇచ్చిన అదృష్టం, నా పెద్దలు చేసిన పుణ్యం. మా తాతోళ్ళు మా తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు, ఎవ్వరికి అన్యాయం చేసలేరు, ఎవరిని హింసించలేరు. లేకుంటే 3 రోజులు ఏడిసిండ్రు మా వాళ్ళు, కానీ ఒక్కరి జోలికి పోయలేరు. గురుజీ గారు ఒక విషయం చెప్పండి. ఇటీవల ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చేసి ఆదిత్య పరాశ్రీ గారు అంటే ఒక గురూజీగా, ఒక పీఠాధిపతిగా పేరు వచ్చేసింది. ఇక త్వరలో రాజకీయాలకు రాబోతున్నారు ఆదిత్య పరాశ్రీ అనేది అందరూ కొంత ఒక వీడియో వైరల్ అవుతుంది. దీంతో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఒక కంగారు మొదలైంది. ఏంటైనా గురువు గారు రాజకీయాలకు వస్తారంట, మళ్ళీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో ఈయన కూడా ఏమన్నా కాబోతాడా ఏంటో కంగారు మొదలైంది. నిజంగా రాజకీయాలకు రాబోతున్నారు గురువు గారు? నాకు ఆ రాజకీయాలు వద్దు, నాకు ఆ రాజకీయాల సోపతే వద్దు. అందరికీ చెప్తున్నాను, ప్రేక్షకులకు, మా భక్తులు చూసే వాళ్ళకి అందరూ కూడా, పీఠానికి అనుబంధంగా ఉండేటటువంటి భక్తులకు అందరూ కూడా, మనకు ఆ రాజకీయాలు వద్దు 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 వద్దు, నాకు ఆ గొడవలే వద్దు. చాలు భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఎక్కడో పుట్టాను. ఈనాడు ఒక 10 మంది నన్ను చూసి గుర్తుపడుతున్నారు. పలానా స్వామి ఆయన మంచి విషయాలు చెప్తాడు. ఈ క్షుద్ర పూజలు, నగ్న పూజలు, యోని పూజలు, ఈ పూజలు ఆ పూజలు చెప్పడు, మంచి విషయాలు చెప్తాడు. నాతోనికి ఎటువంటి వాళ్ళు వస్తారు తెలుసా? వయసు అయిపోయిన వాళ్ళు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ముసాలోళ్ళు ఎక్కువ వస్తారు. ఓల్డ్ ఏజ్ పీపుల్స్. మొన్న ఒక ఆయన వచ్చాడు, వాయప్ప నీ ముఖం చూస్తామని వచ్చిందప్ప అంటాడు. ఆయన ముసాల, ఆయన చేత కాదు, ఎందుకు వచ్చినవే పెద్ద మనిషి అని గదిరిస్తే నీ ముఖం చూసి పోదామని వచ్చినట్టు. అది ఏం అర్థమైంటుంది ఆయనకు? ఆయన అనుభవం ఎంత, ఆయన జీవితం ఎంత, ఎంతమంది స్వాములను చూసినాడు ఆయన జీవితంలో. పుట్టపర్తి సాయిబాబా లాంటి యోగులను ఎంతమందిని చూసిండొచ్చు. ఆయన నీ ముఖం చూసి వస్తానంటే నా లోపల ఏం నచ్చింటుంది ఆయన? నేను సెల్ఫ్ ప్రమోషన్ ఏం చేయలేదు, ఉన్న సత్యం నా బుద్ధిలో వచ్చింది, నేను చెప్పాను. ఒక సంస్కారబద్ధమైనటువంటి జీవనం జీవించమని ప్రేరేపిస్తున్నాను. ఇప్పటికి నౌ స్టిల్ మన పీఠంలో 30 మంది యూత్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా స్విచ్ చేస్తే బల్బు వెలిగేట్లాగా ఉంటారు. మళ్ళీ పెళ్ళి, పిల్లలు, వ్యాపారాలు, బిజినెస్లు, వ్యవసాయం, అద్భుతంగా అలా ఉండాలి యూత్ అంతా. ఓకే గురుగారు, చాలా మంచి విషయం. చివరి ప్రశ్న ఇదే. ఆదిత్య పరాశ్రీ గురువు గారు అంటే మనం చాలా విన్నాము, జీవ సమాధులు. ఇట్లా భవిష్యత్తులో ఆదిత్య పరాశ్రీ గారు కూడా జీవ సమాధి కావాలి అన్నది. జీవ సమాధి అనేది చట్ట ప్రకారం నేరం, అది తెలుసు. మరి కానీ అలాంటిది ఏమన్నా కావాలి భవిష్యత్తులో, నేను అమ్మవారి యొక్క దైవ దీక్షలో ఉన్న నేను భవిష్యత్తులో ఖచ్చితంగా ఇక చాలు, ఈ జీవితం నాకు ఇక చాలు, ఇక నేను వెళ్ళాలనుకున్నప్పుడు జీవ సమాధి కావాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? నాకు 2 కోరికలు ఉన్నాయి. సన్యాసుల కోరికలు ఉండవు. సన్యాసులకు ఉండే కోరిక లోక కళ్యాణం. ఏంటి? ప్రపంచములోని అత్యద్భుతమైన స్పిరిచువల్ యూనివర్సిటీ కట్టాలని కోరిక. ఓకే. ఒకటి ఎటువంటి యూనివర్సిటీ అంటే అక్కడ చేతపడి కూడా నేర్పేటటువంటి యూనివర్సిటీ కావాలి. నవ్వకండి, నిజం చెప్తాను. అంటే అతి గుప్తమైన మూల విద్య అందరికి అందాలి. ఒక్కరి సొత్తు అయిపోయింది ఇప్పుడు. ఆ యూనివర్సిటీ కట్టాలి. ఒకటి, ఎక్కడ లేని అమ్మవారిని అయితే స్థాపన చేసుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ, సో సాటిస్ఫైడ్, నా తపస్సు ఫలించింది. ఓకే. ఇంకొకటి ఏముందంటే, ఇప్పటి వరకు భారతదేశంలో ఒక నమూనా ఆలయం కట్టలేదు. రాతితో కట్టారు, బంగారంతో కట్టారు, వెండితో కట్టారు, రకరకాలుగా. ఇక్కడ ద్రవిడ సంస్కృతి, అక్కడ నాగార సంస్కృతి, అన్ని రకాల స్ట్రక్చరబుల్, అన్ని శిలాఖండంలో చేత దేవాలయాలు కట్టారు. ఒక్క గుడి కట్టలేదు. ఆ దేవాలయం కట్టాలని ఒక కోరిక. ఖచ్చితంగా గురుగారు, మీకు అభయం ఇచ్చేంతటోని కాదు, కానీ ఒక గురూజీగా ఉన్నారు మీరు. మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని ఆ అమ్మవారు ఎప్పుడు కూడా. చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. మీ అనుభవంతో, మీ వయసు ఎంత? 50+ గురుగారు. 40 కూడా అనుకుందాం. లేదు, 50+. నాకన్నా పెద్దవాళ్ళే. 50 దాటి. మీ యొక్క అనుభవంతో, సామాజిక మాధ్యమాల ద్వారా మీరు చాలా అనుభవం పొంది ఉన్నారు. మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను నేను. మీ అనుభవంతో చెప్పండి, నేను గురుత్వంలో ఉన్నానా లేనా? ఉన్నారనే నాకు అనిపిస్తుంది గురుగారు. మీ మాటలను బట్టి ఉన్నారని. చాలా సంతోషం. ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటాను. అమ్మవారి కరుణా కటాక్షము మీపై ఉంటుందో పాటు మాపై, మా కుటుంబాలపై కూడా ఉండాలని నేను వేడుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ, నమస్కారం. శుభమస్తు. శ్రీమాత్రే నమః.